టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా నేను మీకు చాలా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మిస్ కాకుండా చూసుకోండి. ముఖ్యంగా జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు, కెరీర్ గైడెన్స్ కావచ్చు, జనరల్ స్టడీస్ మెటీరియల్ అన్నీ కూడా అందుతున్నాయి. ఈ వీడియోలో మనం ఇవాళ ఎడ్యుకేషన్ లోన్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఎవరైతే ఉన్నత విద్యను ఐఐటీలలో కావచ్చు, ఎన్ఐటీలలో కావచ్చు, లేదా బిజినెస్ స్కూల్స్లో కావచ్చు, ఇలాంటి ఉన్నత విద్యను అభ్యసించినటువంటి అభ్యర్థులు వారికి ఉన్నటువంటి ఆర్థిక కారణాల వల్ల ఎవరైతే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేకపోతున్నారో అలాంటి వారి కోసం అయితే మనకు ఒక మంచి ఎడ్యుకేషన్ లోన్స్ స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి మనకు విద్యాలక్ష్మి పోర్టల్ అంటాము. సో దానికి అప్లై ఎలా చేసుకోవాలి, ఎంత రుణం మంజూరు చేస్తారు, ఇవన్నీ కూడా ఈ విద్యాలక్ష్మి పోర్టల్ గురించి నేను ఇక్కడ మాట్లాడతాను. మీరు గమనించండి, ఏదైనా ఇన్స్టిట్యూట్ మనకి మంచి ఉజ్వల భవిష్యత్తు కోసము మనము చేరదాం అనుకుంటాం, కానీ అక్కడ ఫీజులు చాలా ఎక్కువ ఉన్నప్పుడు మరి లక్షల్లో ఫీజులు కట్టలేక చాలామంది స్టూడెంట్స్ డ్రాప్ అవుతున్నారు. అలాంటి వారికి ఈ బ్యాంకులు అయితే మరి ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో మరి ప్రవేశాల ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది. మరి వారికి సంబంధించి ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ ఉంటే ఎట్లా అప్రోచ్ కావాలి, ఎవరిని అప్రోచ్ కావాలి మాట్లాడదాం. ప్రస్తుతం మనకి ఇక్కడ ఉన్నత విద్యకు ఊతంగా విద్యా రుణాలు, ప్రతిభావంతులకైతే మరి సులభంగానే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. రీపేమెంట్ విధానంలో కూడా చాలా ఫ్లెక్సిబిలిటీస్ ఇచ్చారు వీళ్ళకి. విద్యాలక్ష్మి పోర్టల్తో మనకి సింగిల్ విండో దరఖాస్తు అయితే మీకు పెద్దగా తిరగాల్సిన అవసరం లేదు. ఒక అప్లికేషన్ ద్వారా మీరు ఈ రుణాన్ని అయితే పొందొచ్చు. ఒకసారి డీటెయిల్స్ కూడా మనం చూద్దాము. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అంటే ఇంపార్టెంట్ మెయిన్ కాలేజీలో మనకు కన్వీనర్ కోటాలో చేరాలంటేనే ఏడాదికి 60,000 నుంచి 1,50,000 పైగా ఫీజు ఉంది. మీరు నేషనల్ లెవెల్లో తీసుకుంటే మీరు ఐఐటీలో సెమిస్టర్కి 1,00,000 వరకు, అదే ఎన్ఐటీలో అయితే సెమిస్టర్కి 65,000 నుంచి 70,000 వరకు అయితే మరి ఫీజులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంకా మేనేజ్మెంట్ విద్యకు సంబంధించి మీకు బీ స్కూల్స్, బిజినెస్ స్కూల్స్ కానివ్వండి, ఐఐఎంలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో కానివ్వండి, ఎంబీఏ చేయాలనుకుంటే 20 లక్షలకు పైగా మనకు ఫీజు ఉంది. ఇంకా కొన్ని పేరున్న కాలేజీలలో ఈవెన్ డిగ్రీ అంటే సంప్రదాయ డిగ్రీ కోర్సులకు కూడా దాదాపు 50,000 వరకు ఫీజు కట్టాల్సిన కాలేజీలు కూడా ఉన్నాయి. ఇంకా ఫారిన్ ఎడ్యుకేషన్ విదేశీ విద్యకు సగటున మనకు దాదాపుగా ఒక ఏడాదికి 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరైతే ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారో వారి కోసమైతే బ్యాంకులు ఈ ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేస్తున్నాయి. ఎలిజిబిలిటీస్ ఏంటిదంటే మీరు ఆ కన్సర్న్డ్ ఎంట్రన్స్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించి పాస్ కావాలి. కన్వీనర్ కోటాలో సీటు పొందినటువంటి విద్యార్థులకే బ్యాంకులు అర్హత కల్పిస్తున్నాయి. ఇది కండిషన్. మీరు కన్వీనర్ కోటాలో సీటు సంపాదించిన విద్యార్థులకే ఈ విద్యా రుణ దరఖాస్తుకు బ్యాంకులు అర్హత కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంట్రన్స్లో మెరిట్ పొందిన వారికి విద్యా రుణ మంజూరులో ప్రాధాన్యం ఇస్తున్నాయి. అంటే ఎంట్రన్స్లో మీకు మంచి మెరిట్ ఉంటేనే ఇక్కడ లోన్ అనేది ఈజీగా శాంక్షన్ అవుతుంది. కానీ కొన్ని ప్రైవేట్ బ్యాంకులు మాత్రం మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశం పొందిన అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకు కూడా ఈ ప్రైవేట్ బ్యాంకులు విద్యా రుణం ఎడ్యుకేషన్ లోన్కి అయితే మరి ఇస్తున్నాయి. ఆయా బ్యాంకులు తమ యొక్క ఇంటర్నల్ వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారము రుణాలు మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఇక విద్యా రుణాల మంజూరుకు బ్యాంకులు కొన్ని నిబంధనలు అయితే పెట్టినాయి. ఏఐసిటిఈ, యూజీసీ విద్యాశాఖ గుర్తింపు ఉన్నటువంటి కాలేజీల్లో మీరు చేరితేనే అవి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాయి. అంతే తప్ప గుర్తింపు లేనటువంటి కాలేజీలు, ఇంకేదో పేరు లేని ఊరు లేని కాలేజీలు చేరితే మాత్రము ఈ లోన్ అనేది రాదు. మీరు గమనించండి. గుర్తింపు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో కోర్సులో ఆ కోర్సు కూడా గుర్తింపు ఉండాలి, ఇన్స్టిట్యూట్ గుర్తింపు ఉండాలి. అప్పుడే మీకు ఈ విద్యా రుణం అనేది లభిస్తుంది. ఇక ఫారెన్ ఎడ్యుకేషన్ విదేశీ విద్యా అభ్యర్థులు కూడా మరి విద్యా రుణాలు పొందొచ్చు. దేశంలోని ఇన్స్టిట్యూట్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు గరిష్టంగా 10 లక్షల వరకు ఇక్కడ రుణం ఇస్తున్నారు. అదేవిధంగా విదేశీ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ లభించినప్పుడు మరి అక్కడ కూడా ఎంత ఇస్తున్నారంటే మనకు దాదాపుగా మీరు చూడండి గరిష్టంగా 20 లక్షల వరకు ఇస్తున్నారు ఫారెన్ వైపుకి వెళ్తే. ఇక ఎడ్యుకేషన్ లోన్స్ మంజూరుకు మనకి ఇక్కడ 3 స్లాబులు అయితే ఈ బ్యాంకులు అనుసరిస్తున్నాయి. మొట్టమొదటి స్లాబులో ఏంటంటే మీకు 4 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి షూరిటీ అవసరం లేదు. స్టూడెంట్స్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. మీరు మీ యొక్క మెరిట్ కార్డు, ఎంట్రన్స్ డీటెయిల్స్ అని పెట్టేసి. ఇక స్లాబ్ 2లో ఏంటంటే 4 లక్షల నుంచి 7.5 లక్షల వరకు ఇస్తారు. కానీ ఇందుకోసము పేరెంట్స్ షూరిటీ ఇవ్వాలి,
థర్డ్ పార్టీ గ్యారంటీ పత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కొంచెం రిస్క్. ఇక స్లాబ్ 3 ఉంది కదా, 7.7.5 లక్షలకు పైగా మీకు రుణ మొత్తం కావాలనుకుంటే ఈ స్లాబ్ 3కి వెళ్ళాలి. కానీ దీనికి మీరు అప్లై చేయాలనుకుంటే ఈ మొత్తానికి సరిపడేటటువంటి స్థిరాస్తి పత్రాలను మీరు చూపాలి, హామీ ఇవ్వాలి, మీకున్నటువంటి స్థిరాస్తి పత్రాలు. అది మీరు గమనించండి ఇక్కడ. ఇక మార్జిన్ మనీ, విద్యార్థులు తాము దరఖాస్తు చేసుకున్న రుణ మొత్తంలో కొంత మొత్తాన్ని మార్జిన్ మనీగా సమర్పించుకోవాల్సి ఉంటుంది. 4 లక్షల వరకు ఎలాంటి మార్జిన్ మనీ అవసరం లేదు. కానీ 4 లక్షలు దాటితే మాత్రం స్వదేశంలో చదివే విద్యార్థులు 5%, విదేశీ విద్యార్థులు 15% మనీని అయితే మీరు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీన్ని మార్జిన్ మనీ అంటాం. ఇక ఈ కోర్సు ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, విదేశీ విద్య, ప్రయాణ ఖర్చులు, పుస్తకాలు, యూనిఫామ్, ఇవన్నీ ఇతర అకాడమిక్ సంబంధిత పరికరాల కొనుగోలుకు అయ్యే ఖర్చు, కంప్యూటర్ కొనుగోలు వ్యయం, స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్స్, ఇన్స్టిట్యూట్లు వసూలు చేసే కాషన్ డిపాజిట్, బిల్డింగ్ ఫండ్, రీఫండబుల్ డిపాజిట్లకు సంబంధించిన వ్యయాలకు విద్యా రుణాలు అయితే మరి మంజూరు చేస్తున్నాయి. కొన్ని టాప్ ఇన్స్టిట్యూట్స్కి మీకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం మీరు గమనించండి. ఇక్కడ మనం చూస్తే గరిష్ట రుణ మొత్తం మంజూరులో నిర్దిష్ట నిబంధనలు ఉన్నప్పటికీ విద్యార్థులు ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్లో కనుక ప్రవేశం పొందితే గరిష్ట రుణ మొత్తాన్ని కూడా పెంచేటటువంటి డిస్క్రిమినేషన్ పవర్స్ బ్యాంకులకు ఉంది. వాళ్ళు ఎంతైనా ఇవ్వాలనుకుంటే కనుక. అంటే ఐఐఎంలు, ఐఐటీల వంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్లో 10 లక్షల కంటే ఎక్కువ ఫీజులు మరి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి ఇన్స్టిట్యూట్లో కనుక అడ్మిషన్ వస్తే బ్యాంకులు కూడా 10 లక్షల కంటే ఎక్కువ రుణం ఇస్తాయి. గరిష్ట రుణం విషయంలో వాళ్ళు సడలింపు ఇస్తున్నారు. కాబట్టి మనం ఇంతే అనేం లేదు. మీరు ఆ ఎంట్రన్స్ ప్రయారిటీ, మీరు చేరినటువంటి ఇన్స్టిట్యూషన్ బట్టి కూడా కొంత మీకు ఎక్కువ రుణం వేయడానికి అవకాశం ఉంటుంది. విద్యా రుణము మంజూరు చేసిన తర్వాత బ్యాంకులు ఊరికే వదిలిపెట్టవు. వాటిని విడతల వారీగా మరి ఇన్స్టిట్యూట్ చెల్లిస్తుంటాయి. తొలి దశలో విద్యార్థులు సొంతంగా ఫీజు కనుక చెల్లించి ఉంటే మీరు ఆ రసీదులు చూపెడితే ఫీజును విద్యార్థికి కూడా అందిస్తాయి. ఆ తర్వాత నుంచి ఇన్స్టిట్యూట్కు డైరెక్ట్గా పంపుతాయి. అంతకుముందు సంవత్సరంలో సదరు విద్యార్థి అకాడమిక్గా చూపిన ప్రతిభ గురించి కూడా రివ్యూ చేస్తున్నా. అంటే నేను చదువుతున్నాడా లేదా, అసలు మన లోన్ అయితే ఇచ్చినాం, మరి నేను కరెక్ట్గా కాలేజీకి పోతున్నాడా లేదా, యూజ్ చేసుకుంటున్నా లేదా ప్రాపర్గా, బ్యాంకులు ఖచ్చితంగా మానిటర్ చేస్తూ ఉంటాయి. దాని ఆధారంగానే మీకు మిగతా ఇన్స్టాల్మెంట్స్ అనేవి చెల్లింపు చేయడం అనేది జరుగుతుంది. ఇక మీరు ఎడ్యుకేషన్ లోను తిరిగి చెల్లించే విషయంలో కూడా బ్యాంకు రీపేమెంట్ హాలిడే పేరుతో కొంత వెసులుబాటు ఇస్తున్నాయి. మీ కోర్సు మొత్తం అయిపోయింది అనుకుందాం, సంవత్సరం తర్వాత లేదా ఉద్యోగం లభించినప్పటి నుంచి మీరు ఇన్స్టాల్మెంట్స్లో ఈ రుణాన్ని అయితే మీరు తీర్చవచ్చు. ఇలా గరిష్టంగా 15 ఏళ్ల వ్యవధిలో ఈఎంఐ విధానంలో మీరు రుణం చెల్లించవచ్చు. మహిళా విద్యార్థులకు ఇంకొక వెసులుబాటు ఏంటంటే వడ్డీ రేట్లలో 0.5% నుంచి 1% వరకు రాయితీ కూడా ఇస్తున్నాయి. ఇక ఎడ్యుకేషన్ లోన్స్ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకునే విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఫస్ట్ మీరు ఆయా బ్యాంకుల యొక్క నిబంధనలు ఏమున్నాయి, వడ్డీ రేట్లు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే మీరు లోన్కి అప్లై చేసుకోవడం అనేది చాలా బెటరు. అదేవిధంగా మీరు రీపేమెంట్ విధానం కూడా ఎట్లా ఉంటుంది, ఏ విధంగా మనం పేమెంట్ చేయవచ్చు, అదేవిధంగా తమకు ప్రవేశం ఖరారు చేసిన ఇన్స్టిట్యూట్కు ఏఐసిటిఈ, యూజీసీ మరి గుర్తింపు ఉందా లేదా అనేది మీరు ఎంక్వైరీ చేసుకోవాలి. ఇక మీరు లోన్ కోసం అప్లై చేసినప్పుడు మీరు అడ్మిషన్ ఫామ్ ఉంటుంది కదా, ప్రవేశ ధృవీకరణ పత్రం అంటాం, అదొకటి. తర్వాత అకాడమిక్ అర్హతల సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు పెట్టండి. తల్లిదండ్రుల యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఆదాయ స్థితిగతుల వివరాలు, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, థర్డ్ పార్టీ ఆదాయ ధృవీకరణ, కోర్సు వ్యయానికి సంబంధించి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ లెటర్స్, ఇవైతే మీరు పెట్టండి. వెబ్సైట్ వచ్చేసి చూడండి www.iba.org.in ద్వారా మీరు వెళ్ళొచ్చు. విద్యాలక్ష్మి పోర్టల్ ఎడ్యుకేషన్ లోన్స్కు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక సింగిల్ విండో విధానాన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎందుకంటే విద్యార్థులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేకుండా విద్యాలక్ష్మి పేరుతో ప్రత్యేక పోర్టల్ని అయితే తీసుకొచ్చింది. వెరీ ఇంపార్టెంట్ అండి. అభ్యర్థులు ఈ పోర్టల్లో లాగిన్ అయి కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా అందులోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు గరిష్టంగా 3 బ్యాంకులకైతే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తులను
ప్రాధాన్యంగా పేర్కొన్నటువంటి బ్యాంకులకు మీరు ఏ బ్యాంకు నుంచి లోన్ కావాలనుకుంటున్నారు, ఫస్ట్ పీరియడ్ దేనికి ఇస్తున్నారు, అట్లా ఒక 3 పెట్టుకోవాలి, వాళ్ళకి పంపిస్తారు. ఆ తర్వాత సదరు బ్యాంకులు మరి అప్లికేషన్ పరిశీలించి సాటిస్ఫై చెందితే మీకు ఏ బ్రాంచ్లో సంప్రదించాలి, ఏమేమి తీసుకెళ్ళాలి అనే వివరాలను విద్యార్థులకు మెసేజ్ ద్వారా పంపుతాయి. విద్యాలక్ష్మి పోర్టల్ విద్యా రుణాల విషయంలో విద్యార్థులకు బ్యాంకులకు ఒక అనుసంధానకర్తగా ఉంటుంది. మీకు ఇతర వివరాల కోసం అయితే ఇక్కడ వెబ్సైట్ను చూడండి, vidyalakshmi.co.in www. సో దీనిలో మీరు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇది మనకు ఎడ్యుకేషన్ లోన్ గురించినటువంటి మరి పూర్తి వివరాలు అయితే నేను ఇవ్వడం జరిగింది. మీకు ఎట్లా ఉంటుంది, ఎవరెవరు ఇస్తారు, ఏమిస్తారు. సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. విద్యా రుణం భవితకి వరం అని మనం చెప్పుకోవచ్చు.